క్రెడిబిలిటీ గురించి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు మాట్లాడటం నవ్వు తెప్పిస్తూ ఉందండి. ఆయన ఏమంటున్నాడంటే, ఈ మధ్య ఫేక్ సర్వేలు చేస్తూ ఉన్నారు, ఈ సర్వేల్లో తెలుగుదేశం పని కూటమి పని అయిపోయిందని చెప్తా ఉన్నారు, రేపు ప్రజాక్షేత్రంలో అవి నిజం కాకపోతే వీళ్ళ క్రెడిబిలిటీ పోదా, వీళ్ళు కొంతమంది ఆయన యూట్యూబర్స్ని ఉద్దేశించి పెట్టాడు. ఎవరంటే వైఎన్ఆర్ గారు అయి ఉండొచ్చు, రామ్నాథ్ గారు అయి ఉండొచ్చు, ఇలాంటి కొంతమంది నిత్యం తెలుగుదేశం పార్టీ మీద విషం చెబుతున్నారు, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, తెలుగుదేశం పార్టీకి ఏమీ అవ్వలేదు, కూటమికి ఏమీ కాలేదు, కూటమి పట్ల ప్రజలు బ్రహ్మాండంగా పండగ వాతావరణంలో ఉన్నారు, మీరు ఇలాగే వార్తలు రాసుకుంటా పోతే మీ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది అని ఆయన సెలవు ఇచ్చాడండి. ఈయనకి యూట్యూబర్స్ మీద ఎంతో జాలి కలిగిందనమాట. ఈయన క్రెడిబిలిటీ గురించి ఒకసారి కానీ మనం చూస్తే, వైఎస్ఆర్సీపీ ఇన్సెప్షన్ నుంచి, అంటే పుట్టుక నుంచి కూడా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఏ విధంగా ఆయన పనిచేసింది మనం చూసాం. తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా బాకాలు ఊదుతుంది కూడా చూసాం. ఆ క్రమంలో ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి కోసం 18 మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తూ ఉంటే, ఆ ఉప ఎన్నికలకి ముందుగానే ఈయన ఫలితాలు ఇచ్చేశాడు. ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉండగానే, కౌంటింగ్ కూడా జరగకముందే, పోలింగ్ కూడా జరగకముందే, ఎందుకంటే ప్రజలను ప్రభావితం చేయాలి కదా, అందుకని ఈయన ఒక వివరణ ఇచ్చేశాడు. ఏంటంటే 18 మంది రాజీనామా చేశారు, ఈ 18 మందికి ఈ రోజున ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, 6-6-6 పంచుకోబోతున్నాయి, ఇది పక్కా అని చెప్పేసి రిజల్ట్ రాశారు. 6 అంటే 6 వైఎస్ఆర్సీపీ, అంటే 18 మంది వైఎస్ఆర్సీపీ కోసం రాజీనామా చేస్తే దాంట్లో 6 వైఎస్ఆర్సీపీ తరఫున గెలవబోతున్నారు, టీడీపీ 6 గెలుచుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ 6 గెలుచుకుంటుందని చెప్పారు. కానీ రిజల్ట్ ఏమొచ్చింది? 16 మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిచారు, టీడీపీ 0 గెలిచింది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 1, ఆంధ్రప్రదేశ్లో 1, ఆంధ్ర ప్రాంతంలో 1 గెలిచింది, రెండు సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అప్పుడు ఎవరి క్రెడిబిలిటీ పోయింది? వేమూరి రాధాకృష్ణ గారు. అదే సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి 8 నెలలకే సోనియా గాంధీకి ఆగ్రహం తెప్పించేశారు. సోనియా గాంధీ ఆయన్ని మార్చేసి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి సతీమణిని రాజలక్ష్మి గారిని సీఎం చేయబోతున్నారని బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్ళు పూర్తి చేసుకొని మరలా 2009 ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రిగానే ఆయన ఎన్నికయ్యాడు. మరి ఎవరి క్రెడిబిలిటీ పోయింది? అదేవిధంగా మందకృష్ణ మాదిగ గురించి, మందకృష్ణ మాదిగ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడగానే మీరేమి రాశారు? మందకృష్ణ మాదిగ గురించి నీచాతి నీచంగా రాశారు. నీచాతి నీచంగా రాసినప్పుడు ఆయన చంద్రజ్యోతి కమ్మజ్యోతి అని మీ మీద విరుచుకుపడ్డారు. చంద్రజ్యోతి కమ్మజ్యోతి అని విరుచుకుపడే స్థాయిలో మీరు ఆయన మీద వ్యతిరేక రాతలు రాశారు. ఈ రోజున ఆయన గురించి మీరు వ్యతిరేక రాతలు రాస్తారా? రాయగలరా? మీ క్రెడిబిలిటీని ప్రశ్నించరా? ఆర్ కృష్ణయ్య కూడా అంతే. ఆర్ కృష్ణయ్య మీ తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఒక వార్తలు రాశారు. ఆర్ కృష్ణయ్య ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరిపోయిన తర్వాత మరొక వార్తలు రాస్తూ ఉన్నారు. ఇక మీరు చెప్పే విషయాలే తీసుకుని కమ్యూనిస్టు సానుభూతి పరులుగా ఉండేటటువంటి విలేకరులు కూడా, కమ్యూనిస్ట్ పార్టీ పేపర్లు కూడా, లేదా కమ్యూనిస్ట్ పార్టీలకి సానుభూతి పరులుగా ఉండేటటువంటి తెలకపల్లి రవి గారు కానివ్వండి, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కానీ, వీళ్ళు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ యొక్క స్థాయిని తగ్గించుకొని దిగజారుడు వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు యూట్యూబుల ద్వారా అని చెప్పేసి అన్నారు. వాళ్ళేం దిగజారులా. చంద్రబాబు నాయుడు గారు దిగజారుడు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్నారు. ఈ దిగజారుడు రాజకీయాలను ప్రశ్నించేటటువంటి దమ్ము మీకు లేదు. అక్కడ మీరు క్రెడిబిలిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోగొట్టుకున్నారన్న విషయం గుర్తుపెట్టుకోండి. ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నంతకాలం ఏమన్నారు? బీహార్ డెకాయిట్ అన్నారు. తర్వాత అదే ప్రశాంత్ కిషోర్
తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్తే దానికి ఎంత విలువ ఇచ్చారు మీరు? మీ పేపర్లో బ్యానర్ ఐటంలో వేశారు, మీ టీవీల్లో పదే పదే చూపించారు. అక్కడ మీ క్రెడిబిలిటీ పోలేదా? అదేవిధంగా మీరు 2019 ఎన్నికల్లో ఫలితాలు రాకముందే, ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తి అవ్వకముందే, పోలింగ్ కూడా జరగకముందే మినిమం 105 స్థానాలతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పారు. డంకా బజాయించి అధికారంలోకి వస్తుందని చెప్పేసి మీ ఆంధ్రజ్యోతి సర్వేలో చెప్పింది. 23 స్థానాలు వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి. క్రెడిబిలిటీ పోలేదా? క్రెడిబిలిటీ పోయింది మీకు కాదా? అదేవిధంగా రామోజీరావు మీద 2008లో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కేసు వేస్తే రామోజీరావు అక్రమ సంపాదన ఎక్కువైందని మార్గదర్శిని అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా అతను ప్రజలను దోపిడీ చేస్తున్నాడని చెప్పేసి సాక్షి పేపర్ కన్నా ఎక్కువ రాతలు మీరు రాశారు. ఎందుకంటే ఆ రోజున రామోజీరావు మీకు ప్రత్యర్థి కాబట్టి, రామోజీరావు మీడియా పరంగా మీకు ప్రత్యర్థి కాబట్టి రామోజీరావుని దాన్ని అడ్డం పెట్టుకొని రామోజీరావుని దెబ్బతీయాలని విపరీతమైనటువంటి రాతలు మీరు రాశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు బలపడిపోయి ఒక ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రంలో అదే రామోజీరావుని చంద్రబాబు నాయుడు గారు కాపాడుకుంటూ వస్తే రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత అదే రామోజీరావు గారి మీద చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మీరేమి రాశారండి? రామోజీరావు మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాడు, ఇది పత్రికా స్వేచ్ఛ మీద దాడి తప్ప మరొకటి కాదు అని రాయలేదా? అంటే ఆ రోజు మీరు రాసిన వార్త నిజమా, లేకపోతే ప్రజలను దోపిడీ చేస్తున్నాడు రామోజీరావు గారు అని మీరు రాసిన మాట వాస్తవమా, లేకపోతే ఇది వాస్తవమా? ఏది వాస్తవంగా మనం పరిగణలోకి తీసుకోవాలండి? ఏది కరెక్టు? కాబట్టి మీరు నీతులు చెప్పటం ఏంటండి, చాలా చండాలంగా ఉంటుంది. మీకు ఒక విషయం చెప్పమంటారా? మీరు ఏదైతే ఛానల్స్ను బ్యాన్ చేయాలన్నారో, సాక్షి ఒకటి, ఎన్టీవీ ఒకటి, ఈ ఛానళ్ళని 10 టీవీ ఒకటి, ఈ ఛానల్ని మీరు బ్యాన్ చేయాలన్నారు. మీ పిఆర్పి రేటింగ్ ఉంటుంది కదా, పిఆర్పి రేటింగ్లో మీరు బ్యాన్ చేయమన్న ఛానళ్ళు మీకు అందనంత ఎత్తులో ఉన్నాయి. గత 4 నెలలుగా మీరు అధపాతాళానికి పోయారు. చంద్రబాబు నాయుడు గారు భజన చేసేటటువంటి ఏబిఎన్, అదేవిధంగా టీవీ5 ఈ ఛానళ్ళు, ఈనాడుతో సహా, ఈనాడు కూడా ఒకప్పుడు బ్యాలెన్స్ మెయింటైన్ చేసేది. ఆ ఈనాడు మీ సరసన చేరి దాని దిగజారుడుతనాన్ని ప్రదర్శించుకుంటూ అది కూడా పూర్తిగా డౌన్ అయిపోయింది. మరి ఈ సాక్షి ఛానలు, ఎన్టీవీ, ఈ ఛానళ్ళు ఎందుకు ముందుకు వచ్చినాయి? ఈ ఛానల్ రేటింగ్ ఎందుకు పెరిగిపోయింది? అంటే మీరు అంటే మీ మాటలు చెల్లటం లేదు. ఈ యూట్యూబర్స్ వల్ల సపోజ్ వైఎన్ఆర్ గారు తీసుకోండి. వైఎన్ఆర్ గారు ఒక సబ్జెక్ట్ మీద వ్యాఖ్యానాలు కానీ చేస్తే వైఎన్ఆర్ గారికి 3 నుంచి 4 లక్షల వ్యూస్ వస్తున్నాయి. ఆయనకున్నటువంటి మరి సబ్స్క్రైబర్స్ నంబర్ తీసుకుంటే 1,50,000 మంది, 1,50,000 మంది ఉన్న సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఆయనకేమో ఆయన ఏదైనా ఒక టాపిక్ మీద పెడితే 2.5, 3 లక్షలు, 4 లక్షలు వ్యూస్ వస్తున్నాయి. 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి మీరు ఏదైనా ఒక న్యూస్ మీద పెడితే 1,00,000 కూడా చేరుకోవడానికి కష్టం అవుతున్నాయి వ్యూవర్స్. ఎక్కడ జరుగుతుంది తేడా? ఎవరి క్రెడిబిలిటీ పోయింది? మీ క్రెడిబిలిటీ బాధ అంతా కొత్తగా మీ క్రెడిబిలిటీ రాగం ఏంటంటే వీళ్ళ ద్వారా నిజాలు బయటకు వస్తున్నాయి. మనం అబద్ధాలు చెప్పి చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేద్దామంటే, చంద్రబాబు నాయుడు గారి భజన చేద్దామంటే వీళ్ళు నిజాలను చెప్పేసి మా ప్రతిష్టను పోగొడుతున్నారు. మా మాటలు ప్రజలు నమ్మకుండా వాళ్ళకి నిజాలను ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారనేటువంటి దుగ్ధ బాధ తప్ప వాస్తవం మీ యొక్క ఆరోపణల్లో లేదు అన్న సంగతి జగమెరిగిన సత్యం వేమూరు రాధాకృష్ణ గారు.